నమస్తే అందరికీ. ఇప్పుడు ప్రాణాయామానికి ఎలా సిద్ధం కావాలి ఇది కూడా డాక్టర్ మంతిన సత్యనారాయణ గారి ప్రాణాయామం సుఖజీవనయానం సుఖజీవన సోపానాలు 5th పార్ట్ నుంచి మీ ముందు వస్తున్నాను. చూడండి, తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే ముందు కాలకృత్యాలను తీర్చుకోవాలి. సుఖ విరేచనం అయ్యేటట్లు ప్రయత్నించాలి. అది అవ్వకపోతే పొట్టలో బరువుగా ఉండి శ్వాసలు నిండుగా పీల్చుకోలేము. నిద్ర లేచిన వెంటనే ఏ పని ప్రారంభించకుండా ముందు మలాశయ శుద్ధి జరిగే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాతే ప్రాణాయామము. ఓకే, మొదటి దఫా నీరు. దానికోసం నిద్ర లేచిన వెంటనే మూత్రం వస్తే ముందు దాన్ని వదిలివేయాలి. కొంతమందికి నిద్ర లేచిన వెంటనే విరేచనం మూత్రంతో పాటు వచ్చేస్తుంది. అలా అయితే మంచిదే. లేకపోతే మూత్రానికి వెళ్ళి వచ్చి నోటిని పొక్కిలించి ఊసి నీటిని త్రాగే ప్రయత్నం చేయాలి. రొంపలు, దగ్గు, ఆయాసం, కఫము, ఎసిడిటీ మొదలగు ఇబ్బందులు ఉన్నవారు గోరువెచ్చని నీరు త్రాగాలి. మిగతా వారు మామూలు నీరు తాగవచ్చు. ఫ్రిడ్జ్ నీరు మటుకు అసలు తాగకూడదు. ఫ్రిడ్జ్ వాటర్ ప్రొహిబిటెడ్. నీటిని 1-2 అంచెలుగా 5-6 నిమిషాల్లో 1 లీటర్ నుండి 1 లీటర్న్నర వరకు త్రాగితే మంచిది. ఎవరు ఎంత నీరు పొట్ట నిండా త్రాగగలిగితే అంత మంచిది. అలా ఎక్కువ నీరు ఒక్కసారి తాగడం వలన పొట్టలో ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి ఎక్కువగా ఉంటే విరేచనం వెంటనే సాఫీగా అవుతుంది. అదే మీరు నీటిని కొద్దిగా తాగితే పొట్ట ఒత్తిడి రాదు, మలం కదలదు. సో కొద్దిగా తాగొద్దు, ఒకసారి తాగాలి. అదే మీరు నీటిని కొద్దిగా తాగితే పొట్ట ఒత్తిడి రాదు, మలం కదలదు. రైట్. మొదట విరోచనం. పైన చెప్పిన విధంగా నీటిని త్రాగేసరికి ఆ ఒత్తిడికి పొట్టలో నరాలకు కదలికలు వస్తాయి. వెంటనే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వల్ల ప్రేగులలో కదలికలు మొదలవుతాయి. వెంటనే పొట్టలో పడ్డ నీటి ఒత్తిడి పొట్ట కిందనున్న మలాశయం మీద పడుతుంది. ఆ ఒత్తిడికి ప్రేగులలోని మలం ముందుకు జరగడం ప్రారంభిస్తుంది. మనం నీటిని త్రాగిన తర్వాత ఏ పని చేయకుండా మనసుని ప్రేగులపై లగ్నం చేసి 5-10 నిమిషాలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ మలం ప్రేగులో కదలికను గమనించాలి. ఇలా మనసు పెట్టి ఆలోచన చేయడం వలన మలాన్ని పట్టుకున్న నరాలు ఫ్రీగా సల్లు వదులుతాయి. దాంతో ఎక్కువ భాగం ప్రేగులో మలం కదలి విసర్జనకై సిద్ధంగా ఉంటుంది. ప్రేగులో కదలికలు బాగా ఎక్కువ విరోచనం కదిలి ఇక దొడ్లోకి వెళ్ళిపోవాలి అని అర్జెంట్ అనిపిస్తే కానీ దొడ్లోకి వెళ్ళకూడదు. అప్పటి వరకు బయటే ఆలోచిస్తూ ఆపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత వెళితే ఏక మొత్తంలో సుఖ విరోచనం వెళ్ళిపోవడానికి 1/2 నిమిషం అంటే 30 సెకండ్లు కూడా పట్టదు. వితిన్ సెకండ్స్. ఇలా సుఖ విరోచన కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాతే ఏ పని ప్రారంభించినా ఇది మన దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలి. తర్వాత పళ్ళు తోముకోవాలి. బట్టలు ప్రాణాయామానికి మిగతా శారీరక శ్రమకు అనుకూలంగా నడుము దగ్గర లూజ్గా ఉండేటట్లు వేసుకోవాలి. నీటిని త్రాగిన 20 నుండి 25 నిమిషాలలో ఏ శారీరక శ్రమనైనా ప్రారంభించవచ్చు. శరీర సాధన. శారీరక శ్రమ తక్కువగా ఉండేవారిలో చాలామంది ఉదయం పూట నిద్రలేచి ఎన్నో రకాల సాధనాలను శరీరానికి చేస్తూ ఉంటారు. రకరకాల సాధనాలు చేసేవారు ఎప్పుడు ఇది ప్రాణాయామాన్ని చేయాలో చూద్దాం. 1. ఆసనాలు వేసే అలవాటు ఉన్నవారైతే ముందు ప్రాణాయామాన్ని చేసి తర్వాత ఆసనాలు వేయడం మంచిది. ముందే దీర్ఘ ప్రాణాయామాన్ని చేయడం వలన ఆసనాలకు లాభం ఉంటుంది. ప్రాణాయామం ద్వారా శరీరంలో ప్రాణశక్తి నిల్వలు పెరుగుతాయి. శ్వాసల సంఖ్య తగ్గుతుంది. మనస్సు ప్రశాంతం అవుతుంది. శరీరాన్ని ఇలా ప్రాణాయామం ద్వారా సిద్ధం చేసుకొని ఆసనాలు వేస్తే ప్రతి ఆసనంలో ప్రాణశక్తి చాలక అలుపు రావడం ఉండదు. ఆసనాన్ని త్వరగా తీసివేయడం చేయకుండా ఎక్కువసేపు ఆసనంలో ఉండగలుగుతారు. దీనితో ఆసనంలో ఫలితం ఎక్కువ వస్తుంది.
ఆసనాలు వేసేటప్పుడు మనస్సు ఆలోచన రహితంగా ఉంటే శరీరానికి ఎక్కువ శక్తి ఆసనాల ద్వారా వస్తుంది. ఈ కారణాల దృష్ట్యా దీర్ఘశ్వాసల ప్రాణాయామాన్ని ముందు చేసి తర్వాత ఆసనాలు వేయడం మంచిది. ఓకే, ఇది ఆసనాలు. పుట్టి ఆసనాలు వేసేవాళ్ళు. రోజు అలవాటుగా ఉదయం పూట నడిచేవారు ముందు ఆ నడక కార్యక్రమాన్ని పూర్తి చేసి తర్వాత ప్రాణాయామం చేయడం మంచిది. ఒకవేళ వాకింగ్ అలవాటు ఉన్నవాడు. నడక ద్వారా శరీరానికి కొంత వేడి పుడుతుంది. ఆ వేడి వలన శ్వాసనాలు కాస్త ఫ్రీగా ఉంటాయి. ముక్కులో ఉండే కొద్దిగా తడి లాంటి రొంపలు నడకలో ఆవిరై ప్రాణాయామం చేసే సమయానికి ముక్కులు ఫ్రీగా ఉంటాయి కాబట్టి. ఓకే, ఇంకొకటి చిన్న చిన్న వ్యాయామాలు అంటే లూజనింగ్ ఎక్సర్సైజెస్, ఏరోబిక్స్ కానీ, జాగింగ్, అలుపురాని పరుగు ఇలాంటి సాధనాలు చేసేవాళ్ళు కూడా ముందు వీటిని పూర్తి చేయాలి. అంటే లూజనింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీగా ముందు చేయాలి. దేని ముందు? ప్రాణాయామం ముందే. తర్వాత ప్రాణాయామం చేయడం మంచిది. ఈ వ్యాయామాల వల్ల పైన ఇంతకుముందు చెప్పినట్లు శ్వాసనాళాలు కాస్త ఫ్రీగా తయారవుతాయి. కాబట్టి మనం వ్యాయామం ప్రాణాయామం ఈ శీతలీకరణ వ్యాయామం తర్వాత చేయడం మంచిది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసే అలవాటు ఉన్నవారు ముందు వాటిని చేయాలంటే సూర్య నమస్కారం ముందు చేయాలి. వాటిని చేయడం ద్వారా శరీరం ఊపిరితిత్తులు బాగా ఫ్రీగా అవుతాయి. అప్పుడు ప్రాణాయామం బాగా వస్తుంది. ముక్కులలో అవరోధాలు కూడా ఉండవు. అంటే ఏంది? లూజనింగ్ ఎక్సర్సైజెస్ చేసి తర్వాత సూర్య నమస్కారాలు చేసి ఆ తర్వాతనే ప్రాణాయామము ఆసనాలు చేయాలి. ఆసనాల ముందు ప్రాణాయామం చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు. పైన చెప్పినవి ఏమీ చేసే అలవాటు లేని వాళ్ళు ముందుగా ప్రాణాయామాన్ని ప్రయత్నించు. ఏది లేనప్పుడు ప్రాణాయామం చేసుకొస్తున్నారు. కావాల్సినవి ప్రాణాయామం చేసేటప్పుడు ముక్కుల నుండి లోపల ఉన్న రొంపలు లేదా జిగులాంటివి కదిలి బయటకు వస్తుంటాయి. మధ్యలో లేవకుండా కూర్చున్న దగ్గరే వాటిని తుడుచుకోవడానికి చేతి గుడ్డను ఉంచుకోవాలి. ఒక దస్తి కంపల్సరీ మన దగ్గర పెట్టుకోవాలి. ఏదైనా వస్తే తెలుసు. మళ్ళీ లేవడం పోవడం రావడం బాగుండదు కదా. కొంతమందికి గొంతులో ఊపిరితిత్తులలో కఫాలు ఉంటాయి. ప్రాణాయామం చేసేటప్పుడు మాత్రం అలాంటివి కదలి బయటకు వస్తుంటాయి. మామూలు సమయాల్లో రాకపోయినా ప్రాణాయామం చేసేటప్పుడు మాత్రం రావచ్చు. అలా వచ్చినప్పుడు కూర్చుని దగ్గర నుండి లేచి పక్కకు వెళ్ళి ఊయకుండా, వజ్రాసనానికి భంగం కలగకుండా రాకుండా దగ్గరే ఊయడానికి ఏదైనా పెట్టుకోవచ్చు. ఏం చేతనంటే 5-6 సార్లుగా కొంతమందికి కఫం రావడం జరుగుతుంది. దాని కొరకు ఉమ్మి డబ్బా కానీ న్యూస్ పేపర్ కానీ దగ్గరలో ఉంచుకుంటే దానిలో వేసేయచ్చు. ప్రాణాయామం వజ్రాసనంలో కూర్చొని చేయడం మంచిది. వజ్రాసనంలో చేయగలిగిన వాళ్ళు. వజ్రాసనం రాదనుకోండి తప్పదు, మామూలు చేయొచ్చు. ఎక్కువసేపు వజ్రాసనంలో కాళ్ళ నొప్పులు రాకుండా కదలకుండా కూర్చోవాలంటే కింద మెత్తగా ఉండడం మంచిది. స్పాంజీలను వాడరాదు. వాటి వలన ఆసనం స్థిరంగా ఉండదు. స్పాంజ్ మటుకు వాడదు. బొంత కానీ ఆసనాల కార్పెట్ కానీ దొరుకుతుంది కదా, కింద వేసుకోవడానికి తీసుకోవాలి. యోగా మ్యాట్స్ అని దొరుకుతాయి. దానితో పాటు పలుసని ఒక దుప్పటి కూడా తెచ్చుకోవాలి. దేనికి? ఈ దుప్పటిని బాగా దగ్గరగా మడిచి వజ్రాసనంలో నొప్పి రాకుండా కాలి గుత్తి దగ్గర వజ్రాసనంలో అక్కడ పెట్టుకుంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతాము. గుత్తి దగ్గర కాలు గుత్తి దగ్గర. లేచిన వెంటనే కాలకృత్యాలను తీర్చుకొని శరీరానికి కాస్త వేడిని పుట్టించి తర్వాత కూర్చోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకొని అప్పుడు ప్రాణాయామం చేయడానికి కూర్చోవాలి. ఇలా ప్రాణాయామానికి సిద్ధమైతే చాలా బాగా ప్రాణాయామం వస్తుంది. అంటే ఏంది? ఫస్ట్ లూజనింగ్ ఎక్సర్సైజెస్, శీతలీకరణ వ్యాయామం చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని అప్పుడు ప్రాణాయామం ఆసనాలు చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.